కర్కాటక రాశి. మైక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం, ఆర్థిక విషయాలు, కుటుంబ సభ్యులతో మీ రేపో, మీ యొక్క ఆరోగ్య విషయం, వీటి మీద తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, కుటుంబంలోని వ్యక్తులతో కావచ్చు, మాట పట్టింపులకు తగిన విధంగా దూరంగా ఉంటూ, రావాల్సిన ధనం సమయానికి రాలేదన్న విషయంలో కొంత ఘర్షణలకు దూరంగా ఉంటూ, అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు ముఖ్యంగా చేయాలి. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో ఘర్షణలకి దూరంగా ఉంటూ, అలాగే కన్నుకి సంబంధించిన విషయంలో కూడా ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ స్క్రీన్ టైం విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే పనులలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి, పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి శ్రీరామ జయరామ జయ జయ రామరామ లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అలాంటి ఘర్షణలను అధిగమించే అవకాశం కనబడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే, సింహరాశి వారు మీ యొక్క పనుల విషయంలో ఉత్సాహాన్ని తగిన విధంగా చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. నిరుత్సాహాన్ని అధిగమించాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, అది మీ వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సంబంధంగా వైద్య అవసరం ఏదైనా ఉన్నా నిర్లక్ష్యం లేకుండా, అనవసరమైన వాగ్వాదాలకు లోను కాకుండా, అనవసరమైన విమర్శల్లో పాలు పంచుకోకుండా, మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద మాత్రమే మీరు శ్రద్ధ వహిస్తూ, అనవసరమైన ఘర్షణలకు దూరంగా ఉంటూ ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అది వ్యాపారపరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అవసరమైతే క్రీమ్ అచ్యుతానంద గోవింద మొదలైనవి చేస్తూ ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కన్యా రాశి. మైక కన్యా రాశి వారికి రోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు, అధికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా ఇది పుణ్యక్షేత్రాలు, పుణ్య కార్యక్రమాలు, అలాగే ఏదన్నా మఠాలు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రసంగాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం, వారితో కలిపి కొన్ని చక్కటి ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, పుణ్య స్నానాలు చేయడానికి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా ఇది గోచరిస్తోంది. అలాగే దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కనుక ఆ ఖర్చుల విషయంలో తగిన విధంగా ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సాంఘిక సంబంధాల విషయంలో ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే ఏదైనా మీరు గృహానికి సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో లోన్లు, లేకపోతే దానికి సంబంధించిన విషయంలో పెద్దల్ని సంప్రదించినప్పుడు, ముఖ్యంగా కుటుంబ పెద్దల్ని సంప్రదించినప్పుడు, వారితో చర్చలు చేసినప్పుడు తగిన విధంగా అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి.